మన చుట్టాల్లో కానీ లేకపోతే ఎవరినో కానీ అసహించుకుంటాం, లేదా తిట్టుకుంటాం. వాళ్ళంటే మనకు పడదు, మనం అంటే వాళ్ళకి పడదు. కానీ దేవా నా కుటుంబాన్ని కాపాడయ్యా, నేను బాగుండాలయ్యా, నా పిల్లలు బాగుండాలయ్యా. కానీ నీ మురికితనం మాత్రము ఆ కుటుంబం పట్ల అసహ్యం ఉన్నది. దాని గురించి అసలు నువ్వు ప్రార్థన చేయట్లేదు. కానీ నువ్వు ఉపవాసంతో ఉంటున్నావు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఉపవాసంతో ఉంటున్నావు. కానీ నీ హృదయంలో మాత్రము ఆ మురికి ఇంకా అలానే ఉన్నది. ఆ మురికి ఉన్నంత వరకు నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. అర్థమైందండి నేను చెప్పింది? నీలో మురికి కొన్ని విషయాల్లో ఉండి ఆ మురికి పట్ల నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటా, అది చూడకుండా, అది కాదు ప్రభా, ఆ విషయాలు కాదు నేను నీ గురించి ప్రార్థన చేసేది, వీటి గురించే నేను ప్రార్థన చేస్తాను, ఇవి ప్రార్థనలు అంగీకరించంటే కుదరదు. అర్థమైందా అండి? వాడిని నువ్వు క్షమించట్లేదు అని అంటే అది కాదు ప్రభా, నువ్వు వాళ్ళని అసహించుకుంటావు, అది కాదు ప్రభా, నువ్వు అని తిడుతున్నావు, అసహించుకుంటున్నావు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఇష్టం మాట్లాడుతున్నావు, సనుగుతున్నావు, గునుగుతున్నావు, వాటి గురించి ఏంటి అన్నట్టు అవి కాదు ప్రభా. నా కుటుంబాన్ని బాగు చేయి, నా కుటుంబంలో అప్పులు తీసేయి, నా కుటుంబంలో రోగాలు తీసేయి, నా పిల్లలకు పెళ్లి చేయి, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, నాకు సొంత ఇల్లు దయచేయి. ఈ విషయాల్లో ఉపవాసాలు ఉంటున్నాం. మరి పోనీ ఈ విషయంలో ఉపవాసాలు ఉంటున్నాం, మరి ఈ విషయంలో దేవుడు మనకు అంగీకరిస్తున్నాడా, జవాబిస్తున్నాడా? చెప్పాలండి. లేదు. ఎందుకు అంగీకరించట్లేదు అని అంటే మనకు తెలియకుండా, లేకపోతే మనకు తెలిసైనా సరే ఇక్కడ ఒక మురికి ఉంది మన దగ్గర. కొన్ని చెడ్డ విషయాలు మనలో ఉన్నాయి, కొన్ని చెడ్డ పనులు మనలో ఉన్నాయి, చెడ్డ మాటలు కానీ చెడ్డ అలవాట్లు కానీ మనలో ఉన్నాయి. అవి నీవు తీసేసుకోవాలి ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. ఈ చెడ్డది నువ్వు తీసేసుకుంటే అప్పుడు నువ్వు ఏం ప్రార్థన చేసినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడండి. ఆమేన్. అర్థమవుతుందండి? మనం ఏంటంటే పైన ప్రార్థన చేస్తాం, ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అని ఈ రకాల ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఏం చూస్తాడంటే నీ లోతుల్లో దాక్కున్న మురికిని చూస్తాడు. చూడండి, ఉపవాసం అనగానే దేవుడితో సహవాసం చేయటం, లోతుల్లో సహవాసం, దేవుడికి దగ్గర అవ్వటం, ఆత్మలో దేవుడికి బాగా దగ్గర అవ్వటం, శరీర క్రియలన్నీ నీలో విరగ్గొట్టడానికే ఉపవాస ప్రార్థన. నీ శరీర క్రియలన్నిటిని మోసం చేస్తుంది, నీతో బూతులాడిస్తుంది, నీతో పాపం చేపిస్తుంది, నీతో చెడ్డ అలవాట్లు చేపిస్తుంది, వెళ్ళగాడని చోట్ల వెళ్ళలాగా చేస్తుంది, దేవుడికి ఎదురుగా నుంచేలాగా చేస్తుంది. నువ్వు ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలంటే ఈ శరీర బుద్ధి అంతటి నువ్వేం చేయాలి తెలుసా? విరగ్గొట్టాలి, నలగొట్టాలి. నల్లగొట్టు ఎక్కడ ఉండాలంటే దేవుడి దగ్గర ఉండాలి. బైబిల్లో ఇద్దరున్నారు. ఒకడేమో ధనవంతుడు ఏం చేస్తాడంటే, అయ్యా నేను సంతోషంగా ఉన్నాను, ఏంటంటే ఆ పేదోళ్ళలాగా లేను, నిన్ను నాకు అన్ని ఇచ్చినావు, డబ్బులు ఇచ్చినావు, బంగారం ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు, దానికి స్తోత్రం ప్రభా అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఇంకొక అతను సుంకరేతను ఏం చేస్తాడంటే, నేను పాపినయ్యా, ఘోర చెడ్డ పాపినయ్యా, పనికిరాని వాడినయ్యా, నా మీద నీ కనికరం చూపించయ్యా అని ఏడ్చుకుంటూ ఒక అతను ప్రార్థన చేస్తుంటాడు. అదే మందిరంలో ఇంకో అతను ఏం చేస్తాడంట, గర్వంగా చెప్పుకుంటాడు, నాకు అన్ని ఇచ్చు, అది ఇచ్చు, ఇది ఇచ్చు, ఇది ఇచ్చు, అది ఇచ్చు, ఇది ఇచ్చు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎవరి ప్రార్థన అంగీకరించబడుతుంది తెలుసా? తగ్గించుకుని తన తప్పులన్నీ ఎవరైతే ఒప్పుకుంటుంటారో, మరలా నేను ఇది చెయ్యను ప్రభా, నా మురికిని ఇది తీసేవి ప్రభా, ఈ శరీర క్రియలతో చేసిన ప్రతి పాపపు పనులన్నిటిని తీసివే ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటుంటావో దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి తిరిగి నిన్ను మళ్ళీ దీవిస్తాడండి. ఆమేన్. అర్థమవుతుందండి? మన మురికిని మనం సరిచేసుకోకుండా ఎన్ని ఉపవాస ప్రార్థనలు మనం చేసినా, ఇవి కావాలి అవి కావాలి ఎన్ని అడిగినా అది అంగీకరించబడదు. పొద్దున్న నుంచి నువ్వు సాయంత్రం వరకు నువ్వు ఎన్ని ప్రార్థనలు చెయ్యి, దేవుడు అంగీకరించాడు. ఎందుకు తెలుసా? నీ మురికి నీలో ఉండినప్పుడు, నీలో నువ్వు సరి చేసుకోలేనప్పుడు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా దేవుడు దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే దేవుడికి అవమానం ఒకరిని ఆశీర్వదిస్తే. ఎందుకు తెలుసా? ఒకరిని ఆశీర్వదించడానికో ఒక శోధకుడు ఉన్నాడు, సాతాను. వాడు ఇంకా మురికి ఉన్నప్పటికీ నువ్వు ఇంకా అతను మారక మునిపే నువ్వు ఎలా ఆశీర్వదించావు, తన తప్పులని ఒప్పుకోక మునిపే ఎలా ఆశీర్వదించావు అని సాతాను ప్రశ్నిస్తాడు యేసుక్రీస్తుని. ఏంది యోబు ఏ తప్పులు చేయనప్పటికీ ఏం చేశాడు? నిందార్పణ చేద్దామని చెప్పి యోబు విషయంలో కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? యోబు అటువంటి కానే కాదు, కావాలంటే పరీక్షించుకో అని అంటాడు.
యోబుకి ఎక్కడ తప్పు చేయడం దొరకట్లేదు, ఎక్కడ తప్పు చేయట్లేదు. జాగ్రత్తగా మంచిగా కుటుంబాన్ని, పిల్లల్ని, తన ఆస్తిని అతడు కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ సాతాను ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఎక్కడ నింద నీ మీద మోపుదామా అని చూస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో నిందలు, ఎన్నో కేసులు దేవుడి దగ్గర పెట్టి ఉన్నాడు వీడు. నేను బూతులాడతాను, చెడ్డ మాటలు మాట్లాడతాను, నేను త్రాగుతాను, నేను తిరుగుతాను, ఇష్టం వచ్చినట్లాగా ఉంటాను నేను, కానీ దేవా నన్ను మాత్రం నువ్వు ఆశీర్వదించు అని చెప్పి ఆ ఉపవాసాలని అబద్ధపు ఉపవాసాలు, అవన్నీ అబద్ధపు ప్రార్థనలు. అవన్నీ ఎందుకు తెలుసా? నువ్వు లోపల సరి చేసుకోకుండా పైరు పని సరిచేయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు నీలోన మురికితనాన్ని తీసుకోలేకుండా, నీలోన చెడ్డతనాన్ని తీసుకోలేకుండా, మారాలనే ఉద్దేశం లేకుండా, కానీ ప్రభు నాకు అదివ్వు, ఇదివ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యని అంటే ఎలా జరుగుతుంది నీకు? నువ్వు మందిరానికి సరిగా రావు, ప్రార్థనకి సరిగా రావు, విన్న వాక్యం సరిగా ఉండదు. ఈరోజు నీ కుటుంబము ప్రార్థన చేయడానికి వచ్చింది, ఈరోజు కూర్చున్నావు సంతోషము, ఉపవాసంలో ఉన్నావు సంతోషం. ఒక్కసారి చెక్ చేసుకున్నావా నువ్వు 6 రోజులు ఎలా ఉన్నావా అనేది? దేవుడికి నచ్చినట్టుగా ప్రవర్తించావా, లేదా నీకు నచ్చినట్టుగా ప్రవర్తించావా? నువ్వు చేసిన తప్పులు ఒప్పుకున్నావా, లేకపోతే అలానే మర్చిపోయి వదిలేసావా? నువ్వు చేసిన తప్పులు బట్టి పశ్చాత్తాప పడ్డావా, పడలేదా? ఇంకొకసారి ఆ తప్పు చేయనని అనుకున్నావా, అనుకోలేదా? ఒకవేళ నేనేమనుకోలేదు, తప్పులు మాత్రం చేసుకుని వచ్చాను, ఈరోజు మాత్రం ఉపవాసంలో నేను ఉన్నానంటే పెద్ద తప్పు. నువ్వు ఈరోజు నువ్వు ఇక్కడ వచ్చింది కూర్చున్నావు అంటే, ఉపవాసంలో ఉన్నావు అంటే దానికి కారణం ఏం తెలుసా? నేను చేసిన తప్పులను కొరకు, క్షమాపణ కొరకు నీ దగ్గరకు నేను వచ్చినాను. దావీదు అన్నం తినకుండా 7 రోజులుంటే ఖాళీ కడుపును దేవుడు చూడలేదు. దేవుడికి నీ ఖాళీ కడుపు అవసరం లేదు. నువ్వు అన్నం తినకపోతే దేవుడు చూచి కనకరిస్తాడేమో అనుకోవడం లేదు. దేవుడు నువ్వు ఉపవాసం ఉంటున్నావంటే దేవుడు చూసేది ఒకటే, నీ కడుపు కాదు, నీ యొక్క మనస్సును, నీ ఆలోచనను చూస్తాడు. హల్లెలూయా. కావంటే పెద్దగా రాసుకో, ఉపవాసము ఉంటావంటే దేవుడు ఏది చూస్తాడు అంటే మన కడుపును కాదు, కానీ మన హృదయమును, మన తలంపులను చూస్తాడు. నువ్వు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ తలంపులో, నీ హృదయాలను చెక్ చేస్తాడు దేవుడు. వీడు నిజంగా మారాలనుకుంటున్నాడా? వీడు నిజంగా పశ్చాత్తాపంతో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడా? వీడు నిజంగా వాడి ఇల్లును మార్చుకోవాలనుకుంటున్నాడా? ఈమె చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన, తన భర్త మారాలని ప్రార్థన చేస్తుందా, లేకపోతే ఒట్టిగా పెదాలతో ప్రార్థన చేస్తుందా? ఎలా ప్రార్థన చేస్తుంది స్త్రీ అని చెప్పి దేవుడు నీ హృదయాన్ని వెతుకుతాడు. నీ హృదయంలో ఆ పశ్చాత్తాపము, ఆ చేసిన తప్పుకు బాధ నీలో లేదు అని అంటే నువ్వు చేసేది దొంగ ప్రార్థన, అబద్ధపు ఉపవాసం ఉన్నావు అంతే. దావీదు చేసే తప్పు ఒప్పుకున్నాడు, కానీ ఆ తప్పును చేసి పుట్టబడిన పిల్లోడిని మాత్రము కాపాడాలనుకుని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు మందిరంలో గొడవ పడతావు, ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ పోతావు, లేకపోతే ద్వేషిస్తావు, అన్ని నాకు తెలుసు అని గర్వం నీకు ఉంటుంది. అదే మందిరంలోకి వచ్చి దేవా నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యానంటే దేవుడిని ప్రార్థన అస్సలు వీడు. ఎందుకు తెలుసా? నువ్వు చేసిన తప్పును ఫస్ట్ ఒప్పుకోవట్లేదు, దాన్ని విడిచిపెట్టట్లేదు. ప్రతిసారి గొడవ పడతావు, ప్రతిసారి సనుగుతావు, ప్రతిసారి గునుగుతావు. అదే అలవాటు నీలో మళ్ళా వస్తుందంటే నువ్వు ఎక్కడ మారావు? ఎన్ని ఉపవాస ప్రార్థనలో పాలుపంచుకున్నావు నువ్వు? ఎన్నిసార్లు ప్రార్థన చేశావు? మారిందని బుద్ధి మారలేదంటే నువ్వు చేసిన అన్ని ఉపవాస ప్రార్థనలు అన్ని అబద్ధపు ఉపవాస ప్రార్థనలు, పైన ఉపవాస ప్రార్థనలు, పైన నటించావంతే. ఆ 3 గంటల సేపు నటించావంతే. అందరి ముందు ప్రార్థన చేసే దానిలాగా, ప్రార్థన చేసేవాడిలాగా నటించావంతే. కానీ నీ మురికి అలానే ఇంకా ఉన్నది. 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి మనం 8 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తుంటాము. 8 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు 8 సార్లు నీ బుద్ధి మారిందా, ఇంకా అలానే ఉందా? ఉంది అని అంటే నువ్వు చేసిన ఉపవాస ప్రార్థనలన్నీ వేస్ట్. నువ్వు నటించావంతే. ఈ 3 గంటలు మంచిగా ఉన్నట్టు నటించావు. ఉపవాస ప్రార్థన అంటే నిన్ను కడుక్కోవటం, మళ్ళా నిన్ను తప్పు చేయకూడదు.
చేయకూడదు, నేను మరలా బురదలోకి తిరగకూడదు, మరలా నేను గుంటలో పడిపోకూడదు, నేను మరలా బూతులు మాట్లాడకూడదు, నేను మరలా వాడిపైన కోపం చూపించకూడదు, నేను మరలా చేసిన తప్పును మరలా నేను చేయకూడదు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన తప్పులు ఒప్పుకున్నాను, నేను విడిచిపెడతానని దేవుడికి నిర్ణయం తీసుకున్నాను. కానీ మాట తప్పుతున్నావు, నీవు మాట తప్పుతున్నావు. దేవుడికి ప్రార్థన చేస్తానని చెప్పి ఒప్పుకున్నావు, ప్రార్థన చేయట్లేదు. వాక్యాన్ని వింటానన్నాను, ఒప్పుకున్నావు, వాక్యం వింటలేదు. మందిరానికి వస్తాను ఒప్పుకున్నావు, మందిరానికి రావట్లేదు. నీకు నచ్చినట్టుగా వస్తున్నావు, నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. వినాలనిపిస్తే వింటావు, లేకపోతే నిద్రపోతావు, లేకపోతే బయట తిరుగుతూ ఉంటావు. నీ పనులలో నువ్వు బిజీ అయిపోతుంటావు. మళ్ళీ ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థన నీకు నచ్చితేనే వచ్చావు. నువ్వు మారాలని చెప్పి రాలేదు. నువ్వు ఇక్కడ నీవు మారాలని ఇక్కడ వచ్చుంటే, నా ఇంట్లో అద్భుతం జరగాలయ్యా అనే దాహంతో ఒక స్త్రీ లాగా నువ్వు వచ్చుంటే, దేవుడు ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను చెప్తున్నాను, దేవుడు నీకు దాహంగా ఉంటే నువ్వు ఇప్పుడే దేవుడు నిన్ను తృప్తిపరచని తన నీళ్లు నీ మీద కుమ్మరిస్తాడండి, నీ మీద కారుస్తాడండి, నీ ఇంటి మీద కారుస్తాడు. నువ్వు ఎక్కడ ఎండిపోతున్నావు ఆ స్థలంలో జీవ జల నదులు ప్రవహింపలాగా చేస్తాడు, నిన్ను చిగురింపలాగా చేస్తాడు, నిన్ను అన్ని విషయాలు బతికించేలాగా చేస్తాడు. ఎక్కడ హేళన, ఎక్కడ నవ్వుల పాలుందో తిరిగి నిన్ను గొప్ప హెచ్చైన స్థానంలో పెట్టే చేస్తాడు దేవుడు. కానీ నువ్వు మారాలని వచ్చావా? ఏదో ఉపవాస ప్రార్థనలు వచ్చావా? ఏదో మా చుట్టాల యొక్క ఉపవాసంలో ఈరోజు వాళ్ళ కొరకు నేను వచ్చాను, వాళ్ళు ఏమనుకుంటారని వచ్చావా? ఏం పనిపాట లేదు, ఖాళీగా ఉన్నానని వచ్చావా? ఎలా వచ్చే మందిరానికి? ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థనలు ఇక్కడ కూర్చున్నావంటే ఏ ఉద్దేశంతో కూర్చుంటున్నావు? నువ్వు మారాలనే ఉద్దేశంతో కూర్చుంటున్నావా? నువ్వు మారాలనే ఉద్దేశంతో కూర్చుంటే దేవుడికి చాలా ఇష్టం, తెలుసా? అది దేవుని చిత్తము. అయ్యా, ఈ మురికితనంలోంచి నేను మారాలనుకుంటా అంటే అది దేవుడి చిత్తం. అది అయ్యా, నా పిల్లలు నీలో సేవించాలయ్యా, నీలో ఫలించాలయ్యా, వారు నీ మందిరంలోకి రావాలయ్యా అని అనుకుంటున్నావా? ఆ ఉద్దేశంతో కూర్చున్నావా? నా పిల్లలు మారాలయ్యా అనే ఉద్దేశంతో కూర్చుంటున్నావా? అది దేవుని చిత్తం, ఆశీర్వదిస్తాడు. నాకు డబ్బులు కావాలయ్యా, డబ్బులు కావాలి, అప్పు పోవాలి, కానీ మాత్రం నీ బుద్ధి అలానే ఉందనుకోండి, అదే పాత చెడ్డ బుద్ధి అలానే ఉండి డబ్బులు కావాలని ప్రార్థన చేస్తావంటే నీవు వేషధారివి, మోసగాడివి. మందిరంలో మంచిగా ఉన్నట్టుగా ఉండి 6 రోజులు నీ ప్రవర్తనలో దొంగ ప్రవర్తన ఉన్నది. అందుకే ఆయన అంటాడు, ఇది ఏంటంట, మీరు దాని దొంగల గృహముగా చేసి తిరిగి. ఒకడికంటే ఒకడు భలే నటిస్తాడు, ఏం తప్పు చేయనట్టుగా. అసలు మేము తప్పే మాకు తెలియదయ్యా, పాపమే మాకు తెలియదయ్యా, మేము అసలు ఎవరిని ఏం అనలేదయ్యా, మా మనసులో ఎటువంటి చెడ్డ ఆలోచనలు ఇవ్వయ్యా అన్నట్టుగా నటిస్తారు. ఒకరికంటే ఒకరు దొంగలు ఉన్నారు ఇక్కడ. ఈరోజు నువ్వు మారాలనుకుంటే, ఈరోజు నీ దొంగతనం అంతా తీసివేయాలనుకుంటే, ఇప్పుడే ఈ ఉపవాస ప్రార్థనలని తప్పులని ఒప్పుకుని, తండ్రి నేను మరలా చెయ్యను ప్రభువా, మరలా దొంగగా నేను మారను ప్రభువా, నేను మందిరంలో ఎలా ఉంటానో ఏమనుకున్నానో 6 రోజులు నేను బయట అలానే జీవించాలి ప్రభువా, దాని ప్రకారంగా ఉండాలని నేను నిర్ణయించుకుంటున్నాను. దాని కొరకు నాకు నీ బలము కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా అని నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు.